అమ్మ ఆనంద, శరణ్య మాకేమీ శత్రువు కాదు. శరణ్య జీవితం నాశనం అవ్వాలని మేము కోరుకోవట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించమంటున్నాము. అయినా శరణ్య వల్ల తను అడుగు పెట్టిన అత్తారిల్లు ఇబ్బందుల్లో ఉందంటే శరణ్య మాత్రం సంతోషంగా ఉంటుందమ్మా. నీకు శరణ్య జీవితమే ముఖ్యం అనుకుంటే లహరితో పాటు మమ్మల్ని కూడా వదిలేసుకోమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. బావగారు అని చెప్పి ఆనందభైరవి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఒక్క నిమిషం అండి. లహరి నాకు ఆడపడుచు కాదండి, చెల్లెలతో సమానం. లహరి జీవితం ఇలా నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేవనండి. లహరి జీవితం బాగుండాలండి. నా చెల్లెలు శరణ్యకు విడాకులు ఇప్పించండి అని చెప్పి అనన్య ఆనందభైరవికి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో పక్కనే ఉన్న రోహిత్, అనన్య పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు కూడా వాళ్ళతో పాటు కోరస్ పాడుతున్నావు. దీనికి వేరే సొల్యూషన్ ఏదైనా ఉందేమో చూడాలి, కానీ అమాయకురాలైన శరణ్య జీవితాన్ని ఎందుకు మీరంతా కలిసి నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. రోహిత్, నువ్వు ఆగుతావా? నువ్వు అంత మేధావు అయితే ఈ సమస్యకు మరొక సొల్యూషన్ ఉంటే అది చూపించు, అంతేకాని శరణ్య వల్ల లహరి జీవితం ఇబ్బందుల్లో పడకూడదు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఆనంద, ప్లీజ్, నా కూతురు గురించి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అది కాదండి అని ఆనందభైరవి అంటూ ఉంటే, ఆనంద అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక ఆనందభైరవి ఉలిక్కిపడి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. ఇక ఆనందభైరవి ఒంటరిగా కూర్చొని రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య సంతోషంగా ఆనందభైరవికి ఫోన్ చేసి, అత్తయ్య గారు, నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్దామని ఫోన్ చేశానండి అని చెప్పి చెప్తూ ఉంటే, ఏంటమ్మా శరణ్య అది అని చెప్పి ఆనందభైరవి ఏడుస్తూ సరే నేను అడుగుతూ ఉంటుంది. ఆయన పూర్తిగా మారిపోయారండి. మనం ఆనంద నిలయానికి వెళ్ళిపోదామని చెప్పారండి. ఆ మాట వినగానే నా గుండెల నిండా సంతోషం నిండిపోయింది, నా కడుపు నిండిపోయింది. ఆ సంతోషాన్ని వెంటనే మీకు చెప్పుకోవాలని ఫోన్ చేశాను అని శరణ్య ఆనందభైరవికి చెప్తూ ఉంటే, అవునా అమ్మ శరణ్య, ఎంత మంచి వార్త చెప్పావమ్మా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. నేను ఇంత మంచి విషయం చెప్పినా కూడా మీరు ఎందుకు డల్గా మాట్లాడుతున్నారు అని శరణ్య ఆనందను అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, నేను చిన్న పనిలో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఆనందభైరవి ఫోన్ కట్ చేస్తుంది. అత్తయ్య గారు డల్గా మాట్లాడారు, ఎందుకయ్యి ఉంటుంది? బావగారికి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని శరణ్య మనసులో అనుకొని రోహిత్కి ఫోన్ చేస్తుంది. రోహిత్ పక్కనే రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, లీలావతి అందరూ కూడా ఉంటారు. ఇక రోహిత్ శరణ్య నెంబర్ చూడగానే ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి, అమ్మ శరణ్య చెప్పు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. బావగారు, నేను ఇప్పుడే అత్తయ్య గారికి ఫోన్ చేశాను, అత్తయ్య గారు ఎందుకో డల్గా మాట్లాడారు, ఏమైంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది. లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా, మేమంతా హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఎందుకు బావగారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఏ హాస్పిటల్ బావగారు? నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక రోహిత్ హాస్పిటల్ అడ్రస్ని శరణ్యకు చెప్తూ ఉంటాడు. ఇక శరణ్య వెంటనే హాస్పిటల్కు వస్తుంది. ఇక మరోవైపు డాక్టర్లు లహరికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. డాక్టర్, మా అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక రోహిత్ పరిగెత్తుకుంటూ ఆనందభైరవి దగ్గరకు వచ్చి, డాక్టర్లు లహరి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటే, దేవుడా ఎంత మంచి వార్త చెప్పావయ్యా అని చెప్పి ఆనందభైరవి సంతోషపడుతూ ఉంటుంది. ఇక రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే శరణ్య ఆనందభైరవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు లహరికి ఎలా ఉందండి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇప్పుడే డాక్టర్లు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు శరణ్య అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. పదండి అయితే లహరితో మాట్లాడదాం అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య కుటుంబ సభ్యులందరి దగ్గరకు వెళ్తుంది. లీలావతి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు లహరి స్పృహలోనే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే, లీలావతి మాత్రం ఏం మాట్లాడకుండా డల్గా అలా చూస్తూ ఉంటుంది. లహరి స్పృహలోనే ఉందా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య లహరి రూమ్లోకి వెళ్తుంది. లహరి అని చెప్పి పిలవటంతో లహరి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఎందుకు లహరి ఇలాంటి పిచ్చి పని చేశావు? అసలు సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇక లహరి జరిగిందంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది. వాడు కండిషన్ పెట్టాడు వదిన, కండిషన్ ప్రకారం నీకు అన్నయ్యకు విడాకులు ఇప్పిస్తేనే వాడు ఆధారాలు ఇస్తా అంటున్నాడు, కానీ అమ్మ నీకు అన్నయ్యకు విడాకులు ఇప్పించడం కుదరదని చెప్పి అందరికీ చెప్పేసింది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరికి విడాకులు జరగకపోతే కనుక ఇక నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్కు వెళ్తే ఇంటి పరువు పోతుంది. ఇంటి పరువు పోతే ఇక అందరూ కూడా బాధపడతారు కదా వదిన, అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది.
ఆనంద నిలయం పరువు ఎట్టి పరిస్థితిలో పోతుందంటే నేను చూస్తూ ఊరుకోను. కాపాడే శక్తి అవకాశం నా చేతుల్లో ఉన్నాయి. నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది. వద్దు వదిన, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. నాకు ప్రమాణం చేయి లహరి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. వద్దు వదిన, వద్దు అని చెప్పి లహరి అంటూ ఉంటే శరణ్య లహరి చేతిని తన చేతిలో వేసుకొని, నువ్వు ప్రమాణం చేశావు. ఈ విషయం ఎవరితో చెప్పడానికి వీల్లేదు. కుటుంబాన్ని కాపాడేది కోడలు అంటారు. ఈ ఉమ్మడి కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపైన ఉంది అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ ఇంటికి వెళ్తాడు. శరణ్యను చూసి, శరణ్య దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. లహరి గురించేనా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. అవునండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నేను కూడా ఇప్పుడే హాస్పిటల్కు వెళ్ళాను, లహరిని కలిశాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. లహరి ఆయనకు మొత్తం చెప్పేసి ఉంటుందా అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. లహరి ఎంతో అల్లారు ముద్దుగా మా అందరి ప్రేమతో పెరిగింది. అలాంటి లహరిని ఇప్పుడు అలా చూస్తే నేను తట్టుకోలేకపోయాను శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. అసలు లహరి ఎందుకు అలాంటి పరిస్థితులకు వెళ్ళిందో అర్థం కావట్లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. అంటే లహరి ఏమీ ఇంత చెప్పలేదనుకుంటా అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. త్వరలో లహరి కోలుకోవాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే, త్వరలోనే లహరి కోలుకుంటుందండి, మీరేం బాధపడకండి, ఇప్పుడు లహరికి ఏం కాలేదు కదా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఏదైనా అయ్యుంటే కనుక ఆనంద నిలయం అంతా కూడా ఎంతో బాధపడేది శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. సరే శరణ్య, ఇప్పుడే వస్తాను అని చెప్పి దర్శన్ లోపలికి వెళ్తాడు. ఈలోగా శరణ్య లహరి గురించి ఆలోచిస్తుంది. లహరి జీవితాన్ని చక్కదిద్దుతాను. ఆనంద నిలయం పరువు మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లోనే ఉంది. ఆనంద నిలయం పరువు గౌరవ మర్యాదలను కాపాడుకుంటాను అని చెప్పి శరణ్య మనసులో అనుకొని సోఫాలోనే నిద్రపోతుంది. కాసేపటికి దర్శన్ వస్తాడు. ఇదేంటి ఇప్పటి వరకు మాట్లాడింది ఇప్పటికిప్పుడే నిద్రపోయింది అని చెప్పి దర్శన్ మనసులో అనుకొని శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే శరణ్య పలకకపోవడంతో టెంపరేచర్ చెక్ చేస్తాడు. శరణ్యకు ఫీవర్గా ఉంది అని చెప్పి దర్శన్ మనసులో అనుకొని శరణ్య లే శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. శరణ్య కళ్ళు తెరవటంతో ఫీవర్ వచ్చినట్టుంది శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే, అవునండి కాసేపటి నుంచి అనీజీగా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటుంది. మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. పని మీద బయటికి వెళ్ళారు కదండి, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. నీకేదైనా సీరియస్ అయితే అప్పుడు ఇబ్బంది పడేది కూడా నేనే కదా శరణ్య అని దర్శన్ అంటూ ఉంటాడు. రా శరణ్య లోపలికి వెళ్ళి పడుకుందు కానీ టాబ్లెట్ వేసుకుందు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. పర్వాలేదండి అని శరణ్య చెప్తూ ఉంటే, రా లోపలికి వెళ్దాం అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు. ఇక శరణ్య సోఫాలో నుంచి లేవలేక ఇబ్బంది పడుతూ ఉంటే దర్శన్ శరణ్య భుజాలపై చేతులు వేసి శరణ్యను పైకి లేపి తీసుకెళ్తూ ఉంటే శరణ్య దర్శన్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. దర్శన్ కూడా శరణ్య కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తారు. ఇక దర్శన్ టాబ్లెట్ తీసి శరణ్యకి ఇస్తాడు. వాటర్ తీసుకొచ్చి టాబ్లెట్ వేసుకో అని చెప్పి చెప్తూ ఉంటే శరణ్య టాబ్లెట్ వేసుకుంటుంది. దేని గురించి ఆలోచించకు శరణ్య, హాయిగా పడుకో, జ్వరం తగ్గిపోతుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరే అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య ఇంట్లో వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నట్టుంది, ఒకసారి ఇంటికి తీసుకెళ్తే ఈ జ్వరం తగ్గుతుందేమో అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి లహరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరరావు వాళ్ళు లహరిని తీసుకొని ఇంటికి వస్తారు. లహరి ఇంట్లోకి రాబోతూ ఉంటే, ఒక్క నిమిషం అక్కడే ఆగండి జ్యోతి, లహరి వచ్చింది, ఎర్రనీళ్ళు తీసుకొనిరా, దిష్టి తీద్దాము, ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. చాలు ఆనంద, లహరి ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరి కళ్ళో పడి కాదు, కన్న తల్లి కర్కోటకంగా ఆలోచించటం వల్ల అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. లహరి జీవితం బాగుపడాలంటే నువ్వు నిర్ణయం మార్చుకో ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రోహిత్, లహరిని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక రోహిత్ అనన్య ఇద్దరూ కలిసి లహరిని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. ఆనంద, పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మరిది గారు ఎప్పుడూ కూడా నీతో ఇలా మాట్లాడలేదు. శరణ్యపై మాకు ఎవరికీ కూడా కోపం లేదు. పరిస్థితులకు తల వంచి అందరం కూడా శరణ్య పట్ల అలా ప్రవర్తిస్తున్నాము. నువ్వు కూడా గుడ్డిగా ఏదో ఒక నిర్ణయం తీసుకో ఆనంద, ఇంతకు మించి ఒక అక్కగా నీకు నేను ఏం చెప్పలేవను అని లీలావతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.